నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ సరైన శిక్ష. కథని చివరి వరకు వినండి. నచ్చితే గనక ఖచ్చితంగా తప్పకుండా ఒక్క లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శివరాం గారు ఒక కర్ర సహాయంతో ఇంటి తలుపు బయట నేలపై కూర్చొని ఆశతో కూడిన కళ్ళతో పదే పదే లోపలికి చూస్తున్నారు. ఇంట్లోకి ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు శివరాం గారు వాళ్ళ చెప్పుల్ని, షూస్ని టవల్తో శుభ్రం చేసి ఎలా పడితే అలా విడిచి వెళ్ళిపోయిన వాళ్ళ చెప్పుల్ని ఒక పక్కన నీటుగా సర్దుతారు. ఈరోజు కోడలు ఇంట్లో పార్టీ ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి ఇంట్లో పనులన్నీ కోడలు సాహిత్య శివరాం గారికే అప్పగించింది. పార్టీ మొదలై దాదాపు 3 గంటలు దాటింది. బయట ఎండలో కూర్చున్న శివరాం గారి పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఇంటి పనులన్నీ చాలా బాధ్యతగా చేశారాయన. కోడలు చెప్పింది కాబట్టి ఏ పనిని వదిలిపెట్టకుండా అన్ని పనులు ఆయనే చేసేశారు. కాబట్టి ఈ రోజు నా కోడలు నాకు బిర్యానీ, రవ్వ కేసరి, ఇంకా గులాబ్ జామును అన్ని రకాలు భోజనంలో పెడుతుంది. ఇలా ఆలోచిస్తూ ఉండగానే శివరాం గారి కళ్ళల్లో ఒక్క మెరుపు మెరుస్తూ ఉంది. ఈ రోజు ఆయన ఆకలితో ఉన్న తనకి మంచి భోజనం దొరకబోతుందన్న ఆశతో ఎదురు చూస్తున్నారు. క్రమక్రమంగా చీకటి పడ్డం ప్రారంభించింది. అతిథులందరూ తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. ఇప్పుడు శివరాం గారు ఆహారం కోసం ఎదురు చూసి చూసి చాలాసేపు గడిచిపోయింది. చాలా ఆలస్యం అవ్వడంతో శివరాం గారు ధైర్యం కూడగట్టుకొని లోపలికి వెళ్లారు. ఎదురుగా టేబుల్ మీద ఉన్న భోజన పదార్థాలు చూడగానే ఆయనకి నోటిలో నీళ్లు రావడం మొదలయ్యాయి. త్వరగా ఒక ప్లేట్ తీసుకొని ఆ ప్లేట్లో కొంచెం బిర్యానీ పెట్టుకొని స్వీట్స్ కూడా పెట్టుకొని దగ్గరలోనే ఉన్న ఒక కుర్చీలో కూర్చున్నారు. ఆకలితో ఉండడం వల్ల గబగబా తినడం మొదలు పెట్టారు. మామయ్య గారు, ఏం చేస్తున్నారు మీరు? అందరూ భోజనం చేసిన తర్వాత నన్ను అడిగితే నేను మీకు భోజనం పెట్టేదాన్ని కదా. ఇప్పుడు అడగకుండా లోపలికొచ్చి ఇలా నా పర్మిషన్ లేకుండానే భోజనం పెట్టుకుని తినేస్తున్నారు అనగానే శివరాం గారు, అమ్మ సాహిత్య, నాకు చాలా ఆకలిగా ఉంది. నువ్వు భోజనం పెడతావేమోనని చాలాసేపటి నుంచి ఎదురు చూశాను, కానీ నువ్వు పెట్టలేదు. కాబట్టి నేనే భోజనం తీసుకొని తింటున్నాను అన్నారు. వెంటనే సాహిత్య, ఈ ఫుడ్ అంతా మా అమ్మ వాళ్ళ ఇంటికి పంపిస్తున్నాను. వాళ్ళ కోసం అన్ని సర్దుకుని అక్కడికి తీసుకెళ్తున్నాను. ఈ ప్లేట్ని వదిలేయండి, లేకపోతే అక్కడ వాళ్ళకి తక్కువైపోతుంది. వాళ్ళు ఇబ్బంది పడతారు. ఏది ఏమైనా ఇంత మసాలా ఫుడ్ మీకు అరగదు. మీ అబ్బాయి కూడా ఇక్కడ లేడు కాబట్టి ఏ మధ్యరాత్రిలోనో మీకు కడుపు నొప్పి వస్తే నేను ఎలా చూసుకోగలుగుతాను? అసలే నేను ఒంటరిగా ఉన్నాను. మీకు ఏదైనా హెల్త్ ప్రాబ్లం అయితే అప్పుడు నేను హడావిడి పడలేను. మీ అబ్బాయి ఎప్పుడు తిరిగి వస్తారో తెలీదు. అప్పటి వరకు మీరు కాస్త మీ ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి అంటూ సాహిత్య శివరాం గారి చేతిలో నుంచి భోజనం ప్లేట్లు లాక్కొని వెళ్ళిపోయింది. శివరాం గారు తన కోడలు వెళుతున్న వైపే చూస్తూ ఉండిపోయారు. ఈ రోజు అతని కళ్ళల్లో బాధ కారణంగా నీళ్లు కారుతున్నాయి. ఏదైనా జంతువు ఆహారం తింటున్నప్పుడు మనం తన ఎదురుగా ఉన్న ప్లేట్ని లాక్కోవడానికి కూడా ఆలోచిస్తాం. కానీ నా కోడలు స్వయాన నేను తన మామగారిని అయినప్పటికీ నా చేతిలో భోజనం ప్లేట్ని ఇట్టే లాగేసుకుంది అని చెప్పి ఆయన బాధపడడం మొదలుపెట్టారు. ఆయన తన కర్ర సహాయంలో కారు గ్యారేజీలోకి వచ్చి ఒక మూలనే వేసున్న విరిగిపోయిన మంచం మీద పడుకొని తన కొడుకు వీలైనంత త్వరగా తన దగ్గరికి తిరిగి రావాలని చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. కంపెనీ పని మీద తన కొడుకు వేరే ఊరికి వెళ్ళి 4 రోజులు దాటుతోంది. శివరాం గారు ఇంక భరించలేకపోతున్నారు. కొడుకుకి తండ్రిని విడిచిపెట్టి వెళ్లడం ఇష్టం లేకపోయినా శివరాం గారు ఎంతో కష్టపడి కొడుకు నొప్పించారు. కొడుకు మంచిగా అభివృద్ధిలోకి రావాలని, మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని ఆయన బలంగా కోరుకుంటున్నారు. కాబట్టి బలవంతంగా కొడుకు నొప్పించి ఆఫీస్ కాన్ఫరెన్స్కి పంపించారు. ఈ కాన్ఫరెన్స్లో బాగా పర్ఫామ్ చేస్తే సంజయ్కి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. అందుకే ఆయన బలవంతంగా పంపించారు. కానీ శివరాం గారు ఈ పరిస్థితుల్లో ఉన్నారు అని తన కొడుకు గనక ఏమాత్రం తెలిసినా సరే ఆఫీస్ పనులన్నీ వదులుకొని తను పరిగెత్తుకుంటూ వచ్చేస్తాడు. అయినా సరే శివరాం గారు తన కొడుకుతో ఇక్కడ జరుగుతున్న విషయాలన్నీ ఒక్క మాట కూడా చెప్పరు. ఆలోచిస్తూ ఉండగానే శివరాం గారి కళ్ళు మూతలు పడ్డాయి. ఆయన నిద్రలోకి జారుకున్నారు. ఉదయాన్నే లేచి చూసేసరికి
పని మనిషి విమల చిన్న టిఫిన్ బాక్స్లో భోజనం పెట్టుకొని ఎదురుగా నుంచుంది. అది ఆ విమల రోజువారీ దినచర్య. ఉదయం ఇంటి నుంచి వచ్చేటప్పుడల్లా శివరాం గారి కోసం తన ఇంటి నుంచి భోజనం తెచ్చి సాహిత్యకు కనపడకుండా దాచుకొని సాహిత్యకు కనపడకుండా చూసి శివరాం గారికి ఆ బాక్స్ ఇచ్చి వెళ్ళిపోయేది. శివరాం గారు రాత్రి నుంచి ఆకలితో ఉండడం వల్ల ఆయన కొద్ది క్షణాల్లోనే ఆ ఆహారం మొత్తం తినేశాడు. అది చూసిన విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. శివరాం గారు ఆ గ్యారేజీని శుభ్రం చేస్తూ ఉండగా అతని కళ్ళు ఆ మూలన పనికిరాని వస్తువుల్లో పడున్న తన భార్య ఫోటోపై పడ్డాయి. శివరాం గారు తన టవల్ తీసుకొని తన భార్య ఫోటోని శుభ్రం చేసి ఇంట్లోపలికి వెళ్ళి తన గదిలో ఉంచారు. ఆ ఫోటో చూసిన వెంటనే సాహిత్యకి శివరాం గారిపై చాలా కోపం వచ్చింది. మామయ్య గారు, మీకెంత ధైర్యం? ఈ పాత పనికిరాని వస్తువులు తీసుకొచ్చి తిరిగి మళ్ళీ ఇంట్లో పెడుతున్నారా? ఈ ఫోటోని నేను ఎప్పుడో ఆ గ్యారేజీలో పడేశాను. ఇంట్లో ఇలాంటి పనికిరాని వస్తువులు ఉండడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. మీరు వెంటనే తీసుకెళ్ళి అక్కడే పడేసిరండి అని చెప్పగానే శివరాం గారు, అమ్మా సాహిత్య, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? ప్రజలు తమ పెద్దల ఫోటోలకి పూజలు చేస్తారు, చనిపోయిన వాళ్ళని దేవుళ్ళలా భావిస్తారు, వాళ్ళ ఫోటోలు ఇంట్లో ఉంటే శుభమని ఫీల్ అవుతారు అని చెప్పగానే సాహిత్య, మీరిప్పుడు నా క్లాసులు పీకకండి, ఇప్పుడే వెళ్ళి ఆ ఫోటోని గ్యారేజీలో ఒక మూలను పడేసిరండి. నన్ను అడగకుండా మళ్ళీ ఆ ఫోటోని ఇంట్లోకి తీసుకొస్తే మీకు మర్యాదగా ఉండదు. నేనే తీసి డస్ట్బిన్లో పడేస్తాను అని చెప్పి దాదాపుగా శివరాం గారి చెయ్యి పట్టుకొని ఇంట్లో నుంచి బయటకు తోసేస్తున్నట్టుగానే బయటకు నెట్టేసి లోపల నుంచి తలుపు మూసేసుకుంది సాహిత్య. అక్కడ జరుగుతున్నదంతా చూసిన విమల కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. విమలకు చాలా కోపం వచ్చింది. కానీ పని మనిషి కాబట్టి ఆమె ఆయన కోసం ఏం చేయగలదు? అందుకే మౌనంగా తన పని తను చేసుకుంటూ పోయింది. మెల్లమెల్లగా సాహిత్య శివరాం గారికి భోజనం పెట్టడం కూడా మానేసింది. చాలా రోజులుగా ఆకలితో ఉండటంతో శివరాం గారు వేరే వాళ్ళ ఇళ్లల్లో ఏమైనా చిన్న చిన్న పనులు చేయడం మొదలుపెట్టారు. ఆ పనులు చేయడంతో అక్కడ ఎవరో ఒకరు తినడానికి ఏదో ఒకటి పెట్టేవారు. ఉదయాన్నే విమల బాక్స్లో ఏదో ఒకటి తీసుకొచ్చి ఇచ్చేది. దాంతోనే ఆయన కడుపు నింపుకునేవారు. వేరే వాళ్ళ ఇళ్లల్లో తోట పనులు, రోడ్లు, బయట ఊడ్చే పనులు, ఇంకా ఎక్కడైనా చిన్న చిన్న ఫంక్షన్లు జరుగుతూ ఉంటే ఆ ఫంక్షన్ హాళ్లలో చిన్న చిన్న పనులు కూడా చేసేవారు. ఆ పనుల ద్వారా ఆయనకు కొంచెం డబ్బులు, ఇంకా ఆహారము లభించేది. ఇలా ఎవ్వరూ లేని అనాథలాగా శివరాం గారు రోడ్లన్నీ శుభ్రం చేస్తూ ఉంటే శివరాం గారిని చూసి విమల చాలా బాధపడింది. కానీ తను మాత్రం ఏం చేయగలదు? తను కూడా ఒక నిస్సహాయురాలు. భర్త లేకుండా 2 పిల్లల్ని పెంచుకుంటుంది. ఏ ఆధారము లేకుండా 2 పిల్లల్ని పోషించడం ఎంత కష్టం. అందుకే ఎంత బాధపడుతున్నా విమల శివరాం గారి కోసం ఏమీ చేయలేకపోతోంది. ఒకరోజు శివరాం గారు రోడ్డు మొత్తం శుభ్రం చేస్తున్నారు. పక్కింటి వాళ్ళ కూతురు పెళ్లి కావడంతో శివరాం గారికి రోడ్డు మొత్తం ఊడ్చే పని అప్పగించారు. అక్కడ ఎదురుగా వస్తున్న ఒక వ్యక్తిని మొహం చూడకుండానే శివరాం గారు, బాబు కాస్త పక్క నుంచి వెళ్ళండి, లేకపోతే మీ బట్టలన్నీ దుమ్మైపోతాయి. ఎన్నాళ్ళుగానో పేరుకుపోయిన ఈ దుమ్ముని ఈ రోజు ఊడుస్తూ ఉంటే చాలా దుమ్ములేస్తోంది అనగానే, నాన్న అన్న స్వరం విని శివరాం గారు తలెత్తి చూశారు. ఎదురుగా ఉన్న కొడుకును చూసి శివరాం గారు వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టారు. అప్పటికే సంజయ్ కళ్ళన్నీ కన్నీళ్లతో నిండిపోయాయి. సంజయ్ శివరాం గారిని కౌగిలించుకున్నాడు. ఆ తర్వాత తండ్రి కొడుకుల మధ్య ఆ ప్రేమను చూసి అక్కడున్న వాళ్ళందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. కొడుకును కౌగిలించుకోగానే అప్పటి వరకు అనుభవించిన అవమానాలు, బాధలు అన్నీ మర్చిపోయారు శివరాం గారు. తన కొడుకు తన దగ్గరికి రావడంతో లోకంలో ఉన్న ఆనందం అంతా తన పాదాల చెంతకే చేరినట్టు భావించారు. సంజయ్ జేబులోంచి కర్చీఫ్ తీసి తన తండ్రి మొహం అంతా తుడుస్తూ, నాన్న ఏం జరుగుతుంది అసలు ఇక్కడ? ఇంత బాధను నీ గుండెల్లో నువ్వెందుకు మోస్తున్నావు? ఇంతకాలం నాతో ఒక్క మాట కూడా నువ్వెందుకు చెప్పలేదు? ఎంతకాలం నువ్వు నా కోసం ఎదురు చూస్తూ ఉంటావు? ఈ రోజు ఆ విమల నాకు ఫోన్ చేసి చెప్పుండకపోతే మా నాన్న ఇన్ని కష్టాలు అనుభవిస్తున్నారని నాకెప్పటికీ తెలిసేది కాదు. ఎందుకు నాన్న నువ్వు నాతో ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పలేదు? మీ కొడుకు మీద మీకు నమ్మకం లేదా అంటూ మాట్లాడుతూ ఉన్నప్పుడు సంజయ్ కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చెప్పు నాన్న, ఎందుకు ఇలా చేశావు?
నేను నీ కొడుకుని, నా దగ్గర ఇలాంటి విషయాలన్నీ నువ్వు దాచావు. కన్న తండ్రి ఇన్ని బాధలు పడుతూ ఉంటే నేను బ్రతికుండి ఏం ప్రయోజనం? అసలు నువ్వు నా దగ్గర ఈ విషయాలన్నీ ఎందుకు దాచిపెట్టావు అనగానే శివరాం గారు ఏమీ మాట్లాడకుండా తడబడుతూ వచ్చి నేల మీద కూర్చున్నారు. ఈ రోజు ఆయన కళ్ళల్లోంచి కన్నీళ్లు ధారాపాతంగా నిరంతరంగా ప్రవహిస్తూనే ఉన్నాయి. ఎప్పుడూ అందరిలో గౌరవంగా జీవించే వ్యక్తి గౌరవం అంతా పోయింది. ఈ రోజు ఆయనకి చాలా బాధ మిగిలింది. అక్కడే కూర్చుని శివరాం గారు ఆ ఇంట్లో సాహిత్య కోడలుగా అడుగుపెట్టిన రోజును గుర్తు చేసుకున్నారు. తన భార్య చనిపోయిన తర్వాత కోడలి రాకతో ఆ ఇల్లు స్వర్గంలా మారుతుందని ఆయన చాలా ఆశపడ్డారు. కానీ సాహిత్య రాకతో ఆయన జీవితం నరకంలా మారిపోయింది. శివరాం గారి కొడుకు క్యాంపుకు వెళ్ళిన తర్వాత ఆ ఇంట్లో జరిగిన సంఘటనలను గుర్తు చేసుకోవడం మొదలుపెట్టారు. మామయ్య, మామయ్య, ఎక్కడ చచ్చారు? ఈ పెద్దాయన వల్ల అరిచి అరిచి నా గొంతు ఎండిపోతోంది. ఎంత అరిచినా ఈయన జాడే లేదు. నిన్ననే గ్యారేజ్ అంతా ఊడ్చి సరిగ్గా శుభ్రం చేయమని చెప్పాను కదా. కొంచెం కూడా తెలివి లేకుండా నా కారుని ఎలా క్లీన్ చేసేశారో ఈయన. కారు మొత్తం గీతలు పడిపోయింది. మీరు ఆ ఇంట్లోనే ఉండుంటే బాగుండేది. మీరు ఇక్కడికి రావడం వల్ల ఎలాంటి ఉపయోగమూ లేదు. అయితే ఈ విషయాలన్నీ నా భర్తకి ఎవరు వివరించి చెప్తారు? ఆయనకి తన తండ్రంటే దేవుడితో సమానం. మిమ్మల్ని తీసుకొచ్చి నా నెత్తి మీద పెట్టేశారు. మామయ్య, ఇంతకీ ఎక్కడికి వెళ్ళిపోయారు? నేను చాలాసేపటి నుంచి అరుస్తున్నాను. ఎక్కడున్నారు మీరు ఇంతకీ అంటూ సాహిత్య తన మామగారు శివరాం గారిని పిలుస్తూనే ఉంది. అప్పుడు శివరాం గారు తన గది నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి, ఏమైందమ్మా, నువ్వు నన్ను ఎందుకు పిలుస్తున్నావు? నేను ఇప్పుడే బాత్రూంలో ఉన్నాను అనగానే సాహిత్య, నేనెప్పటి నుంచి అరుస్తున్నాను, కొంచెం కూడా శబ్దం లేదు. పదే పదే బాత్రూంకి వెళ్ళే అంత తిన్నారా మీరు? ఈ వయసులో మీరు ఎక్కువ తింటే అరగదు. కాస్త తక్కువ తినమని చెప్తూనే ఉన్నాను కదా. మొన్ననే నేను మీకు గ్యారేజ్ అంతా శుభ్రం చేయమని చెప్పాను, కానీ ఇప్పటి వరకు చెయ్యనే లేదు. నేను ఇప్పుడు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను. 2 రోజుల తర్వాత నేను తిరిగి వస్తాను. 2 రోజుల తర్వాత నేను తిరిగి వచ్చేసరికి గ్యారేజ్ మొత్తం శుభ్రం చేసి ఉండాలి. లేకపోతే నేను అస్సలు ఊరుకోను అని చెప్పే వెళ్ళాను కదా మీకు. కానీ మీరు ఇప్పటి వరకు ఈ పని కూడా చెయ్యలేదు అని సాహిత్య మాట్లాడుతూ ఉండగానే వెంటనే శివరాం గారు, అమ్మా సాహిత్య, నాకు ఆస్తమా ఉందని నీకు తెలుసు కదా. ఈ గ్యారేజ్ అంతా చాలా దుమ్ము పట్టిపోయింది. దీన్ని శుభ్రం చేస్తే నా ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. నేను అనారోగ్యానికి గురైతే అనవసరంగా నా మందులకి, నా సేవలకి డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. నా వల్ల నీకు ఎలాంటి సమస్య ఉండకూడదనే నేను ఈ గ్యారేజ్ని శుభ్రం చేయలేదు. నేను మన చుట్టుపక్కల చాలా ఇళ్లలో చూస్తున్నాను. కారు శుభ్రం చేయడానికి, ఇలాంటి చిన్న చిన్న పనులు, గ్యారేజీలు లాంటివి శుభ్రం చేయడానికి పనివాళ్ళని పెట్టుకుంటున్నారు చాలా మంది. నువ్వు కూడా ఒక 200 ఇచ్చి శుభ్రం చేయించుకోవచ్చు కదా అనగానే, వావ్, గ్రేట్ ఐడియా మామయ్య, చాలా మంచి సలహా ఇచ్చారు మీరు. డబ్బులేమన్నా చెట్లకు కాస్తున్నాయి అనుకుంటున్నారా? మీకు కొంచెం కూడా బుద్ధి లేదు. ఇంట్లో ఊరికే కూర్చొని తింటున్నారు. మీరు ఈ కాస్త కూడా శుభ్రం చెయ్యలేరా? ఇదంతా శుభ్రం చేస్తే మీకేం ఆస్తమా పెరగదులే, మీరేం చచ్చిపోరు. నేను ఇప్పుడు షాపింగ్ కడుతున్నాను. సాయంత్రం షాపింగ్ నుంచి తిరిగి వచ్చేసరికి ఈ గ్యారేజ్ అంతా పూర్తిగా శుభ్రం చెయ్యాలి. ఈ ప్రదేశం అంతా పూర్తిగా నీట్గా ఉండాలి. లేకపోతే నాకంటే హీనంగా ఎవ్వరూ ఉండరు. మీరు ఈ మధ్య పెద్ద పని దొంగలా మారిపోయారు. మిమ్మల్ని చూస్తేనే నాకు తలనొప్పి వచ్చేస్తుంది. మీ అబ్బాయి ఏమో ఆఫీస్ పని మీద వెళ్ళిపోయి మిమ్మల్ని నా కంటగట్టి నాకింత చిరాకు తెప్పిస్తున్నారు అంటూ సాహిత్య కారు తీసుకుని బయటకు వెళ్ళిపోయింది. శివరాం గారు ఇక చేసేదేం లేక ముక్కుకి నోటికి కర్చీఫ్ కట్టుకుని ఆ గ్యారేజీని శుభ్రం చేయడం మొదలుపెట్టారు. శుభ్రం చేస్తూ ఉన్నప్పుడే ఆయన దృష్టి మూల నుంచిన చెత్తలో ఉన్న తన భార్య ఫోటో మీద పడింది. ఆయన తన భార్య ఫోటోని మొన్న జాగ్రత్తగా కోడలు చూడకుండా మళ్ళీ తన రూమ్లో పెట్టుకున్నారు. ఈ ఫోటోని మళ్ళీ ఎవరెక్కడ విసిరేశారు? ఇది కోడలు చేసిన పనే అయి ఉంటుంది అనుకున్నారు శివరాం గారు. ఆ ఫోటోని చూస్తూనే శివరాం గారు తన కొడుకు సంజయ్ పెళ్లి ఎంత వైభవంగా జరిగిందో అని ఆలోచించడం మొదలుపెట్టారు. సాహిత్యని చూడ్డానికి వాళ్ళింటికి వెళ్ళినప్పుడు ఆమె అందంగా, నిదానంగా, చాలా చక్కగా కనిపించింది.
మా ఇంటికి త్వరలోనే మహాలక్ష్మి రాబోతుందని ఆశపడ్డారు శివరాం గారు. నా ఇంట్లో శాంతి, సంతోషం, సుఖం అన్నీ నెలకొంటాయని చాలా సంతోషించారు శివరాం గారు. కూతుర్లు లేని ఆయన కోడల్ని కూతుర్లా చూసుకోవాలనుకున్నారు. కానీ పెళ్ళైన మొదటి రోజు నుంచే సాహిత్య ప్రవర్తన కొంచెం తేడాగానే అనిపించింది. అందుకే శివరాం గారు కొడుకు కోడలు జీవితంలో ఎప్పుడూ జోక్యం చేసుకోలేదు. రిటైర్ అయిన తర్వాత ఆయన తన గ్రామంలోనే నివసించాలి అని అనుకున్నారు. కానీ సంజయ్ శివరాం గారి మాట అస్సలు వినలేదు. మాతో పాటే ఉండమని, ఇక్కడ నీకు ఎవరున్నారని పదే పదే పట్టుబట్టడంతో ఆ విషయం కోడలు సాహిత్యకి చాలా చిరాకు తెప్పించింది. శివరాం గారు ఎంత బతిమాలినా వినకపోవడంతో సంజయ్ సాహిత్యను తీసుకుని సిటీకి వెళ్ళిపోయాడు. కానీ కొన్ని రోజుల తరువాత శివరాం గారికి నెలకి 25,000 పెన్షన్ వస్తుందని తెలుసుకున్న సాహిత్య సంజయ్తో మళ్ళీ చెప్పి శివరాం గారిని సిటీకి రమ్మని ప్రపోజల్ పెట్టించింది. సాహిత్య కూడా తన మామగారిని బ్రతిమాలి, మామయ్య గారు మీకు ఇక్కడ ఇంకా ఎవరున్నారు? మీరు ఉద్యోగం చేస్తున్నప్పుడు తప్పక ఇక్కడ ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం నుంచి కూడా రిటైర్మెంట్ అయిపోయారు కదా, ఇప్పుడు ఈ ఇంట్లో ఒంటరిగా ఉండడం ఎందుకు? మీ కొడుకు కోడలు సిటీలో ఉంటున్నప్పుడు మీరు ఇక్కడ ఒంటరిగా గడపడం అవసరమా? అందుకే మీరు ఇక నుంచి మాతో పాటే ఉండండి. మీరు మాతో పాటు ఉంటే మేము నిశ్చింతగా ఉండగలుగుతాం. లేదంటే మీరిక్కడ మేమక్కడ ఉంటే మీరు ఎలా ఉన్నారో ఏంటోనని, మీ ఆరోగ్యం ఎలా ఉంటుందోనని రోజు రోజు మీ గురించే ఆలోచించి మేము కంగారు పడాల్సి వస్తుంది అని సాహిత్య మాట్లాడగానే శివరాం గారు కోడలి మనసు ఎంత మంచిదో, నేనే ఇన్ని రోజులు తన్ని తప్పుగా అర్థం చేసుకున్నానేమో అనుకున్నారు. శివరాం గారు కూడా కొడుకు కోడలతో కలిసి ఉండడానికి ఒప్పుకున్నారు. శివరాం గారు కొడుకు కోడలతో కలిసి జీవించడం ప్రారంభించారు. అయితే సంజయ్ ఇంట్లో ఉన్నంతసేపు సాహిత్య శివరాం గారితో ఎంతో గౌరవంగా మాట్లాడేది, చాలా బాగా చూసుకుంటున్నట్లుగా నటించేది. సంజయ్ ఆఫీస్కి వెళ్ళగానే సాహిత్యకి ఏ దయ్యం పట్టేదో ఎవ్వరికీ తెలిసేది కాదు. అంతేకాకుండా సాహిత్య నెల మొదటి రోజున చాలా చక్కగా మాట్లాడేది శివరాం గారితో. శివరాం గారికి వేడి వేడి టిఫిను, టీ కూడా పెట్టేది. అంతేకాకుండా బాత్రూంలో స్నానానికి వేడి నీళ్ళు కూడా పెట్టేది. నెలాఖరు రోజుల్లో మాత్రం ఆయన్ని మళ్ళీ పని మనిషిలాగే చూసేది, కనీసం ఒక మనిషిలా కూడా చూసేది కాదు. 1 తారీఖు రాగానే సాహిత్య స్వయంగా మామగారిని తీసుకుని బ్యాంకుకి వెళ్ళి ఆయన బ్యాంకు నుంచి డబ్బులు విత్డ్రా చేసే వరకు ఆయన్ని జాగ్రత్తగా చూసుకునేది. బ్యాంకు నుంచి బయటకు రాగానే ఆయన దగ్గర పెన్షన్ డబ్బులతో పాటు బ్యాంకు పేపర్సు, పాస్బుక్ అన్నీ లాగేసుకునేది. ఇలా ఆలోచించుకుంటూ ఉండగానే అకస్మాత్తుగా తలుపు తట్టిన శబ్దం విని శివరాం గారు పాత జ్ఞాపకాల నుంచి బయటకు వచ్చారు. తలుపు కొట్టింది ఎవరో కాదు, పని మనిషి విమల. అయ్యగారు, ఈ పనులన్నీ మీరెందుకు చేస్తున్నారు? నేను చాలాసార్లు మేడం గారితో చెప్పాను, నాకు ఒక 200 ఇస్తే నేను ఇదంతా శుభ్రం చేసేస్తానని. కానీ ఆవిడికి నాకు 200 ఇవ్వడానికి అస్సలు ప్రాణమే ఒప్పలేదు. పేదవాళ్లతో పని చేయించుకుని డబ్బులు ఇవ్వడానికి ఆమెకు అస్సలు మనసు ఒప్పదు. కానీ షాపింగ్లు చేయడానికి, పనికిరానివన్నీ కొనడానికి ఎంతైనా ఖర్చు పెడతారు ఆవిడ. సర్లే పర్వాలేదు, డబ్బులేమీ ఇవ్వకపోయినా నేను మీకోసం ఇదంతా శుభ్రం చేస్తాను. మీరక్కడి నుంచి లేవండి, మీకు అసలే ఆస్తమా ఉంది. ఈ దుమ్మంతా మీ లోపలికి వెళితే మీరు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. రండి, పక్కకెళ్ళలా కూర్చోండి, కాస్త కాళ్ళు చేతులు కడుక్కోండి అని చెప్పగానే శివరాం గారి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. పాపం ఈ పని మనిషికి తనంటే ఉన్న గౌరవం కోడలి కళ్ళల్లో కనీసం ఎప్పుడూ కనిపించలేదు. సాహిత్య తండ్రి ఇంకా శివరాం గారు ఒకే వయసు వారైనప్పటికీ సాహిత్య శివరాం గారితో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడేది కాదు. ఓ పక్కన విమల గ్యారేజ్ శుభ్రం చేస్తోంది. బయట కూర్చుని శివరాం గారు మళ్ళీ గత జ్ఞాపకాల్లోకి వెళ్ళిపోయారు. సంజయ్ 2 రోజులు ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు. ఆ 2 రోజులు సాహిత్య మామగారిని చాలా ఇబ్బంది పెట్టింది. అప్పటికి అదే మొదలు సాహిత్య ప్రవర్తనని మొదటిసారి చూడ్డానికి శివరాం గారికి. 2 రోజుల తర్వాత సంజయ్ తిరిగి వచ్చాడు. కొడుకుని చూడగానే శివరాం గారికి ఏదో పోగొట్టుకున్న వజ్రం దొరికినట్టు కళ్ళల్లో ఒక మెరుపు మెరిసింది. బాబు, నువ్వు వచ్చావు, నా హృదయం అంతా చాలా సంతోషంతో నిండిపోయింది అనగానే సంజయ్ నవ్వుతూ, నాన్న మీ మొహం ఏంటి ఇలా ఉంది?
నువ్వు చాలా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నావు. ఇక్కడ మీకు ఏం పని ఉంది? మీరు హాయిగా రెస్ట్ తీసుకుంటారనే కదా మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. అలాంటప్పుడు మీ ముఖమంతా ఇలా వాడిపోయి ఎందుకు కనిపిస్తోంది అనగానే శివరాం గారు, ఏం లేదు బాబు, రాత్రి సరిగ్గా నిద్ర పట్టలేదు, అందుకే నా మొహం అలా ఉంది అన్నారు. వెంటనే సంజయ్, సరే నాన్న, నేను ఫ్రెష్ అయి వస్తాను, ఆ తర్వాత మన ఇద్దరం కలిసి డిన్నర్ చేద్దాం అంటూ సంజయ్ తన గదిలోకి వెళ్ళాడు. అరగంట తర్వాత సంజయ్ తన మెయిల్స్ అన్నింటికి ఆన్సర్ చేసి స్నానం చేసి టేబుల్ దగ్గరకు వచ్చాడు. టేబుల్ దగ్గర శివరాం గారు కనిపించకపోయేసరికి సంజయ్ తన తండ్రి గది వైపు వెళ్ళి, నాన్న, గదిలో ఏం చేస్తున్నారు? మన ఇద్దరం కలిసి భోజనం చేద్దాం రమ్మన్నాను కదా అనగానే అప్పుడే టేబుల్ మీద భోజనం సర్దుతూ సాహిత్య, ఏం మాట్లాడుతున్నావు సంజయ్ నువ్వు? ఇంత రాత్రి వరకు మీ నాన్నగారిని ఆకలితో ఉంచుతానా నేను? ఆయన ఎప్పుడో భోజనం చేసేశారు అనగానే సంజయ్ ఆశ్చర్యంగా, మన ఇద్దరం కలిసి భోజనం చేద్దామని నేను మా నాన్నతో చెప్పాను కదా, ఆయన అంత త్వరగా తినేశారా? సర్లే, పర్వాలేదులే నాన్న, నువ్వు విశ్రాంతి తీసుకో, నేను తొందరగా భోజనం చేసేసి నీ గదిలోకి వస్తాను, మన ఇద్దరం కాసేపు మాట్లాడుకుందాం అనగానే సాహిత్య శివరాం గారి వైపు కోపంగా చూసి తన భార్యతో కలిసి భోజనం చేయడానికి వెళ్ళిపోయింది. శివరాం గారు కోడలి మాటలు విని చాలా బాధపడ్డారు. ఆయనకు భోజనం పెట్టకుండానే భోజనం పెట్టానని అబద్ధాలు చెప్తోంది కోడలు. ఇప్పుడు ఆయన భార్య గనక బ్రతికుండుంటే కోడలికి చాలా ఘాటుగా సమాధానం చెప్పుండేది. కోడల్ని చూస్తుంటే తను ఆడదే కాదు, ఒక రాక్షసి అన్నట్టుగా అనిపిస్తుంది ఆయనకి. భోజనం చేసిన తర్వాత సంజయ్ తన తండ్రితో కూర్చుని చాలాసేపు మాట్లాడడానికి వచ్చాడు. కాసేపు మాట్లాడుకున్న తర్వాత అప్పుడే సాహిత్య 2 కప్పుల్లో టీ చేసుకుని తీసుకొచ్చింది. సంజయ్కి మాత్రం మంచి టీ తీసుకొచ్చి శివరాం గారికి మాత్రం ఆ టీ గిన్నెలో కాస్త నీళ్లు పోసి మరగబెట్టి కప్పులో పోసి ఇచ్చింది. కానీ శివరాం గారు ఏమీ మాట్లాడకుండా ఆ కప్పు పట్టుకొని అలాగా కూర్చున్నారు. ఎదురుగా కూర్చున్న సంజయ్, నాన్న, మీకు ఇక్కడ ఏదైనా సమస్య ఉందా? మీరు ఊర్లో ఉన్నంత ఉత్సాహంగా సంతోషంగా ఇక్కడ ఉండడం లేదు. ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పండి, నేను ఏదైనా సొల్యూషన్ వెతుకుతాను అని చెప్పగానే వెంటనే సాహిత్య, చెప్పండి మావయ్య గారు, మీకు ఇంట్లో ఏదైనా ప్రాబ్లం ఉందా అంది. శివరాం గారు ఏమీ లేదు అన్నట్టు తలూపారు. వెంటనే మళ్ళీ సాహిత్య సంజయ్తో, మావయ్య గారు మొన్ననే కదండి వచ్చింది, అక్కడ వాతావరణానికి అలవాటు పడ్డానికి కాస్త టైం పడుతుందిలే, ఆయన వచ్చి 3 నెలలు కూడా కాలేదు. అక్కడైతే తెలిసిన వాళ్ళు, స్నేహితులు అందరూ కనిపిస్తూ మాట్లాడిస్తూ ఉంటారు. ఇక్కడ ఇంట్లోనే ఉండాలి కదా, అందుకే కొంచెం ఇబ్బంది పడుతున్నట్టున్నారు. కొన్ని రోజులు పోతే అంతా సర్దుకుంటుందిలే అంది సాహిత్య. వెంటనే సాహిత్య శివరాం గారిని చూస్తూ, మావయ్య గారు, రేపు 1 తారీఖు అన్న విషయం గుర్తుందా మీకు? మనం ఫంక్షన్ కోసం వెళ్ళాలి కదా, రేపు నేను రాలేను, నేను ఆల్రెడీ రిక్షా అతనికి చెప్పాను, అతను మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పికప్ చేసుకొని బ్యాంకుకు తీసుకెళ్లి మళ్ళీ తీసుకొస్తాడు, అనవసరంగా బస్టాండ్కి వెళ్ళొద్దు అంది సాహిత్య. సాహిత్య మాటలు విని సంజయ్ చాలా సంతోషించాడు. సాహిత్య తన తండ్రి సౌకర్యాల కోసం ఎంతో ఆలోచిస్తుంది అని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కాసేపు శివరాం గారితో మాట్లాడిన తర్వాత సంజయ్ లేచి వెళ్లి పడుకున్నాడు. శివరాం గారు నిశ్శబ్దంగా వంటగదిలోకి వెళ్లి ఆ టీని షింక్లో పారబోసేశారు. ఎందుకంటే అది విషం కంటే కూడా చండాలంగా ఉంది. ఉదయం సంజయ్ ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత శివరాం గారు బ్యాంకుకు వెళ్లారు. ఆయన డబ్బులు తీసుకొని ఇంటికొచ్చిన వెంటనే సాహిత్య అతని వైపు చేతులు చాచింది. ఎందుకంటే ప్రతి నెల బ్యాంకు నుంచి డబ్బులు తీసుకురాగానే బ్యాంకు పేపర్లు, ఇంకా డబ్బులు, పాస్బుక్ అన్ని సాహిత్య చేతిలో పెట్టాలి. సరుకులకని ఖర్చులకని శివరాం గారి పెన్షన్ మొత్తం సాహిత్య లాగేసుకునేది. ఆయన కూడా కొడుకింట్లోనే ఉంటున్నాడు కాబట్టి మౌనంగా ఆ డబ్బులు కోడలికి ఇచ్చేసేవారు. ఒక భార్య లేని భర్త జీవితం ఎంత దుర్భరంగా ఉంటుందో అది అనుభవించే వారికి మాత్రమే తెలుస్తుంది. మాట్లాడే దిక్కు కూడా ఉండరు, ఒంటరితనాన్ని పంచుకోవడానికి ఎవ్వరూ ఉండరు. కానీ శివరాం గారికి భరించలేకపోతున్నారు. కోడలు ఆయన్ని ఎంతలా వేధిస్తుందంటే అది భరించడం కష్టంగా మారిపోతుంది. కానీ శివరాం గారి పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు. సాహిత్య ఆయన్ని పని మనిషిలానే చూస్తుంది. ఒకరోజు సాహిత్య ఏదో పని మీద శివరాం గారి గదిలోకి వచ్చింది. టేబుల్ మీద తన అత్తగారు, మామగారి ఫోటో కనిపించింది.
వెంటనే సాహిత్య శివరాం గారిపై విరుచుకుపడింది. నేను మాటి మాటికి తీసుకెళ్లి ఈ చెత్తను బయట పాడేయడం, మీరు ఇంట్లోకి తీసుకురావడం, ఇలా చేయడానికి అసలు మీకెంత ధైర్యం అనగానే శివరాం గారు, అది మీ అత్తగారు ఇంకా మామగారి ఫోటో అని నువ్వు మర్చిపోతున్నావా అమ్మా? నా భార్య సంగతి వదిలేయి, నేను ఇంకా బ్రతికే ఉన్నాను కదా. అయినా చనిపోయిన మీ అత్తగారి ఫోటోతో ఇంత అమర్యాదగా ప్రవర్తిస్తే ఎలాగా? ఈ విషయం సంజయ్కి తెలిస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఎందుకంటే సంజయ్యే స్వయంగా ఈ ఫోటోని ఊరు నుంచి ఇక్కడికి తీసుకొచ్చాడు. మీరు నన్ను సిటీకి రమ్మని అడగగానే నేను మీ మాటలు విని మీతో పాటు రావడం చాలా పెద్ద తప్పు. నేను ఇక్కడికి రావడం కంటే ముందే నీ స్వభావం నాకు పూర్తిగా తెలుసుంటే నేను అస్సలు మీ ఇంటికి వచ్చేవాడినే కాదు. నా పెన్షన్ డబ్బులు కాజేయడం కోసమే నన్ను ఇక్కడికి రమ్మన్నావని, నువ్వు నన్ను ఇంటికి రమ్మని అంతలా బతిమాలావని నాకిప్పుడిప్పుడే తెలుస్తుంది. అవన్నీ నాటకాలే అని నాకెప్పుడూ అర్థమైపోయింది. కానీ నా కొడుకు బాధపడతాడని నేనన్నీ సహిస్తున్నాను అనగానే సాహిత్య, మీరు ఈ ఇంటికి రావడం నాకు చాలా ఆనందాన్ని ఇస్తుందని అనుకున్నారా మీరు? నేను కూడా మీ కొడుకు కోసమే మిమ్మల్ని సహిస్తున్నాను. లేకపోతే మిమ్మల్ని చాలా రోజుల ముందే ఇంటి నుంచి గెంటేసి ఉండేదాన్ని. మీరు ఇంట్లో ఉండడం మూలంగానే నా తల్లిదండ్రులను నేను ఇక్కడికి పిలవలేకపోతున్నాను. మా ఇంట్లో మా ఫ్రెండ్స్తో కలిసి సంతోషంగా పార్టీ చేసుకోలేకపోతున్నాను. మా ఇంట్లో మిమ్మల్ని చూస్తే నా స్నేహితులందరూ ఈ బిచ్చగాడు ఎవరని అడుగుతారు. బయటకు వెళ్ళి నలుగురిలో 4 రకాలుగా మాట్లాడుకుంటారు. అందుకే నేను ఏ పని చెయ్యాలన్నా మీ వల్ల ఇంతలా ఆలోచించాల్సి వస్తుంది అనగానే శివరాం గారు, అమ్మ సాహిత్య, నువ్వు మనుషులకు భయపడకపోయినా పర్వాలేదు, కనీసం దేవుడికైనా భయపడు. ఈ రోజు కాకపోతే రేపైనా ప్రతి ఒక్కరూ వృద్ధాప్యం పొందాలి. నువ్వు నీ తల్లిదండ్రుల్ని ఎంతగా ప్రేమిస్తావో నాకు తెలుసు. కానీ నువ్వు నాతో ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నావు? మీ వదిన కూడా మీ అమ్మా నాన్నలతో ఇలాగే ప్రవర్తిస్తే నీకెలా ఉంటుందో ఆలోచించు అనగానే సాహిత్య కోపంగా, జాగ్రత్తగా మాట్లాడండి మావయ్య. మీరు మిమ్మల్ని మా పేరెంట్స్తో పోల్చుకోకండి. మా అమ్మా నాన్న దగ్గర చాలా డబ్బుంది. కొడుకు కోడలు కోసం ఒక రాజభవనం లాంటి ఇంటినే కట్టించి ఇచ్చారు మా నాన్న. మా నాన్న ఏమీ మీకులాగా పేదవాళ్ళు కాదు. ఆయన వృద్ధాప్యం కోసం అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. ఆయన చేతిలో డబ్బులు పెట్టుకుని కొడుకు కోడల దగ్గర మర్యాదను కొనుక్కుంటున్నారు. మీరు కూడా అలాగే కావాలంటే కొనుక్కోండి అనగానే శివరాం గారు, డబ్బు రాజభోగాలు ఇవాళుంటాయి, రేపు పోతాయి. మనిషి మంచితనం మాత్రమే చివరి వరకు నిల్చుంటుంది. నేను ఇంతకుముందు బాగానే సంపాదించాను. నా సంపాదనతోనే నీ భర్తని ప్రయోజకుణ్ణి చేశాను. ఈ రోజు నువ్వు అనుభవిస్తున్న నీ భర్త సంపాదన, హోదా అంతా నా కష్టంతో వచ్చిందే. వయసు పెరిగే కొద్దీ నా సంపాదన కూడా తగ్గిపోయింది. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. భవిష్యత్తులో నువ్వు కూడా ఈ విధి నుంచే వెళ్ళాలి అనగానే సాహిత్య, ఈ ఉపన్యాసాలన్నీ నాకెందుకులే గాని మీ అబ్బాయి వచ్చే టైం అయింది, ఇదిగో మీరు భోజనం చెయ్యండి. మీ అబ్బాయి రాగానే నాన్న నువ్వు భోజనం చేశావా అని అడుగుతారు. ఆయన అడిగే మొదటి ప్రశ్న అదే కదా అంటూ శివరాం గారి చేతిలో భోజనం ప్లేటు పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. శివరాం గారు మెల్లగా గదిలోకి వెళ్ళి కుర్చీలో కూర్చున్నారు. ఆయన ప్లేట్లో కొంచెం నీళ్ల పప్పు, ఒక చపాతీ, కొంచెం అన్నం, పొద్దున మిగిలిపోయిన 2 కూరలు ఉన్నాయి. ఆ ప్లేట్ చూడగానే శివరాం గారికి ఈ ఇంట్లో ఇన్ని బాధలు అనుభవించే కంటే ఈ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఊరికి తిరిగి వెళ్ళి శేష జీవితాన్ని అక్కడే ఆనందంగా గడిపితే బావుండు అనే అంత దుఃఖం వచ్చింది. అక్కడ కనీసం ఆయన ఇంటి పక్కన 2-3 వ్యక్తులైనా కనిపిస్తూ ఉంటారు అని ఆలోచిస్తూ ఉన్నారు శివరాం గారు. 10 రోజులుగా శివరాం గారు ఎవ్వరితోనూ ఎక్కువగా మాట్లాడడం లేదు, సరిగ్గా భోజనం చేయడం లేదు. మామగారు భోజనం చేయకపోతే ఇంట్లో సరుకులైనా మిగులుతాయని సాహిత్య సంతోషించింది. సంజయ్ అడిగినప్పుడల్లా సాహిత్య ఉదయం నుంచి ఏదో ఒకటి తింటూనే ఉంటున్నారు. అందుకే సాయంత్రం ఆయనకు ఆకలిగా ఉండడం లేదేమో, అందుకే భోజనం చేయడానికి ఇష్టపడడం లేదు. అంతకు మించి ఇంకేమీ లేదు. మీరంత ఆందోళన చెందాల్సిన పనేమీ లేదు అని సంజయ్తో చెప్పేది. సంజయ్ మాత్రం తండ్రి గురించి చాలా ఆందోళన పడుతున్నాడు. అప్పుడు సాహిత్య, ఇంట్లో మీ భార్య కూడా ఉందన్న విషయం మీరు మర్చిపోతున్నారా? నేను మీ నాన్నని సరిగ్గా చూసుకోవడం లేదని నన్నే అవమానిస్తున్నారా
అనుమానిస్తున్నారా అనేది సాహిత్య. భార్య ఇలాంటి మాటలు మాట్లాడితే ఏ భర్త మాత్రం ఏం చేయగలుగుతాడు? శివరాం గారేమో నోరు తెరిచి ఏమీ చెప్పరు. సాహిత్యేమో మామగారిని మంచిగా చూసుకుంటున్నట్టే నటిస్తూ ఉంటుంది. ఇక సంజయ్ మాత్రం ఏం చేయగలుగుతాడు? కాలం మెల్లగా గడుస్తూ ఉంది. ఆ తరువాత సంజయ్ నెల రోజులు ఆఫీస్ పని మీద వేరే ఊరికి వెళ్లాల్సి వచ్చింది. వెళ్లడం ఇష్టం లేకపోయినా శివరాం గారే కొడుకు భవిష్యత్తు కోసం బలవంతంగా ఒప్పించారు. ఈ రోజు అతను తిరిగొచ్చాడు. తన తండ్రిని అలాంటి పరిస్థితుల్లో చూసిన సంజయ్ కాళ్ళ కింద నేల జారిపోయినట్టయింది. కానీ శివరాం గారు మాత్రం ఏమీ మాట్లాడలేదు. సంజయ్ పదే పదే అడిగినా కూడా శివరాం గారు నాకెలాంటి ఇబ్బంది లేదు, నేను బాగానే ఉన్నాను అని చెప్తున్నారు. తన తండ్రి మౌనానికి సంజయ్ చాలా బాధపడ్డాడు. శివరాం గారిని సోఫాలో కూర్చోబెట్టి సంజయ్ లోపలికెళ్ళి ఫ్రెష్ అయి వచ్చేసరికి శివరాం గారు తన లగేజీతో బయటకొచ్చి నిలబడ్డారు. శివరాం గారు సంజయ్ ఎదురుగా వచ్చి, బాబు, మీ ఇంట్లో ఈ రోజుతో నా పాత్ర ముగిసింది. ఈ రోజు నేను ఇంటి నుంచి బయలుదేరి వెళ్ళిపోతున్నాను. నువ్వు వస్తే నీకు చెప్పి వెళ్ళాలని ఇన్ని రోజులు నేను ఎదురు చూస్తూ ఆగాను అనగానే సంజయ్ ఆశ్చర్యంగా, నాన్న, మీరెందుకు వెళ్ళిపోతున్నారు? అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? ఎప్పటి నుంచో అడుగుతున్నాను, మీరు నాతో ఒక్క మాట కూడా మాట్లాడడం లేదు అనగానే శివరాం గారు, ఈ ప్రశ్న నువ్వు నన్ను కాదు అడగాల్సింది, నీ భార్యను అడుగు. నేను వెళ్ళిపోయిన తర్వాత తనను అడిగి తను నన్ను ఏం చేసిందో, నాతో ఎలా ప్రవర్తించిందో, నేనిక్కడ ఎలాంటి జీవితం గడుపుతున్నానో తెలుసుకో. తను నీకు వివరించి చెప్తుంది. ఇప్పుడు నేనిక నా ఆత్మగౌరవాన్ని పణంగా పెట్టి మీ అందరితో కలిసి జీవించలేను. నువ్వు నన్ను చాలా గౌరవిస్తావని, చాలా ప్రేమిస్తావని నాకు తెలుసు. కానీ కోడలికి నా మీద ప్రేమ, గౌరవం ఏమీ లేవు. కనీసం చనిపోయిన మీ అమ్మ మీద కూడా గౌరవం లేదు. చనిపోయిన మీ అమ్మ ఫోటోనే కోడలు రోజు అవమానిస్తూనే ఉంటుంది. నా బాధ చూసి నువ్వు బాధపడ్డం నాకు ఇష్టం లేదు. మీరిద్దరూ మీ జీవితాలతో సంతోషంగా ఉండండి. నువ్వు ఎప్పుడూ చల్లగా ఉండాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. నా కోసం నీ జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. నా దగ్గర నీకివ్వడానికి ఏమీ లేదు. నా పెన్షన్కి సంబంధించిన పాస్బుక్, పేపర్లు అన్ని కోడల దగ్గరే ఉన్నాయి. అవి నా పెన్షన్ డబ్బులు. వాటి మీద నాకు మాత్రమే హక్కు ఉంది. వెంటనే ఆ బ్యాంకు పాస్బుక్ ఇచ్చేయమని శివరాం గారు సాహిత్యని అడిగారు. తండ్రి మాటలు వింటున్న సంజయ్ కోపంగా సాహిత్యని లాగిపెట్టి కొట్టాడు. సాహిత్య చెంపని రుద్దుకుంటూ గబగబా వెళ్లి మామగారి పాస్బుక్ తీసుకొచ్చి శివరాం గారి కాళ్ళు పట్టుకుని క్షమాపణలు చెబుతూనే ఉంది. సంజయ్ చాలాసేపు తండ్రిని బతిమాలుతూ తనని ఇంట్లో ఉండడానికి ఒప్పించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. అయితే శివరాం గారు తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి అస్సలు సిద్ధంగా లేరు. తను ఇంకా కోడల్ని నమ్మడానికి సిద్ధంగా లేరు. అందుకే ఆయన గ్రామంలో ఉన్న తన ఇంటికి వెళ్ళిపోయారు. సంజయ్ తల పట్టుకుని కూర్చున్నాడు. సంజయ్ అప్పటికే తన తల్లిని కోల్పోయాడు. ఈ రోజు తన తండ్రిని కూడా పోగొట్టుకున్నాడు. ఇదంతా సాహిత్య వల్లే జరిగింది. సంజయ్ కోపంగా సాహిత్యని ఇంకో దెబ్బ కొట్టబోయాడు. కానీ తనకి తన తల్లిదండ్రులు ఇచ్చిన విలువలు గుర్తొచ్చాయి. వాళ్ళు నేర్పిన సంస్కారం గుర్తొచ్చింది. నాకు నిన్ను చంపాలి అన్నంత కోపం ఉంది, కానీ మా అమ్మా నాన్న నాకు నేర్పిన విలువలు నన్ను నీ మీద చెయ్యి కూడా ఎత్తనివ్వడం లేదు. కానీ నువ్వు గుర్తుంచుకో, నువ్వు చేసిన దానికి నేను నిన్నెప్పటికీ క్షమించను. నీ తప్పులన్నీ క్షమించే అంత పెద్ద హృదయం నాకు లేదు. నువ్వు చేసిన ప్రతి తప్పుకి, ప్రతి పాపానికి నువ్వు శిక్షించబడతావు. ఈ రోజు నుంచి నాకు నువ్వు నా తండ్రిని దూరం చేశావు కాబట్టి నీకు మీ అమ్మా నాన్నలతో ఎటువంటి సంబంధం ఉండకూడదని నేను నీకు శిక్ష విధిస్తున్నాను. ఎందుకంటే నేను నిన్ను వదిలిపెట్టకూడదని, ఇంట్లో నుంచి పంపించేయకూడదని మా నాన్న నా దగ్గర మాట తీసుకున్నారు. ఆయన మాటకు కట్టుబడి నేను నిన్ను వదిలేయలేకపోతున్నాను అనగానే సాహిత్య ఆ మాటలను ఏడవడం ప్రారంభించింది. తన కళ్ళ నిండా కన్నీళ్ళొచ్చాయి. నువ్వు నాకు ఎలాంటి శిక్ష అనుభవించేలా చేశావో నీకు అదే శిక్ష వేయాలని నేను అనుకుంటున్నాను. నువ్వు నీ తప్పును గ్రహించి నిజమైన పశ్చాత్తాపం నీలో వచ్చిన రోజే నీ శిక్ష పూర్తవుతుంది. మా నాన్న మనల్ని క్షమించి మళ్ళీ ఇంటికొచ్చిన రోజే నువ్వు నీ తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళగలుగుతావు. వాళ్ళు మన ఇంటికి రాగలుగుతారు అని సంజయ్ మాట్లాడుతూ ఉండగానే సాహిత్య తల తిరుగుతూ ఉంది. తను కళ్ళు తిరిగి పడిపోయింది. తరువాత సాహిత్య ప్రెగ్నెంట్ అని తెలిసింది.
సంజయ్ మాత్రం అప్పుడప్పుడు తన తండ్రిని కలవడానికి ఊరికి వెళ్ళేవాడు. సంజయ్ ఎంత నచ్చజెప్పినా శివరాం గారు మళ్ళీ ఆ ఇంటికి తిరిగి రాలేదు. సంజయ్ వెళ్ళినప్పుడల్లా తండ్రిని ఒప్పించడానికి ప్రయత్నిస్తూనే ఉండేవాడు. కొన్ని రోజులు గడిచాక సంజయ్ తన నిర్ణయాన్ని తండ్రి ఇష్టానికే వదిలేశాడు. సాహిత్య ప్రెగ్నెంట్గా ఉండటంతో తన తల్లిదండ్రులు తనని ఇంటికి రమ్మని పిలిచారు. కానీ సాహిత్య వెళ్ళలేకపోయింది. సంజయ్ సాహిత్య తల్లిదండ్రులను కూడా సాహిత్య కోసం వాళ్ళింటికి కూడా రానివ్వలేదు. భర్త కోపం చూసి తండ్రి కొడుకులిద్దరినీ వేరు చేసి తనెంత పెద్ద పాపం చేసిందో సాహిత్యకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది. 9 నెలల తర్వాత సాహిత్యకు ఒక బాబు పుట్టాడు. కొన్ని రోజుల తర్వాత సాహిత్య ఆ బాబుని తీసుకుని మామగారు ఊరికి వెళ్ళింది. శివరాం గారికి క్షమాపణలు చెప్పడం మొదలుపెట్టింది. శివరాం గారు మనవడి మొహం చూసి చాలా సంతోషించారు. శివరాం గారు తన కోడలితో, నా మనవడు మొహం చూసి నువ్వు చేసిన తప్పులన్నింటినీ నేను క్షమిస్తున్నాను, కానీ నేనిప్పుడు ఆ ఇంటికి మాత్రం రాలేను. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఈ ఇంటిని ఆశ్రమంగా మార్చేశాను. నాలాగా నిస్సహాయులైన నా చుట్టూ ఉండే వృద్ధుల్ని చేరదీసి నాతో పాటు ఈ ఇంట్లోనే ఉంచుకుంటున్నాను. నెల నెల నాకొచ్చే పెన్షన్ డబ్బులతో, ఇంకా ఈ ఇంట్లో ఉంటున్న ఎవరైనా డబ్బులు ఎఫర్ట్ చేయగలిగే వాళ్ళ పెన్షన్లతో మేమందరం కలిసి సంతోషంగా ఒక కుటుంబంలాగా గడుపుతున్నాము. ఒకరి కష్ట సుఖాలు ఒకరు పంచుకుంటూ సరదాగా జీవితాన్ని వెళ్లదీస్తున్నాము. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ నా ఇల్లుని వాళ్ళ సొంతిల్లులా భావిస్తున్నారు. మేమందరం ఇప్పుడు ఒక కుటుంబంలా చాలా సంతోషంగా జీవిస్తున్నాము. నువ్వు నన్నెప్పుడూ నీ తండ్రిగా భావించకపోయినా నేను నిన్ను నా కూతురుగానే భావించాను. నీ మీద నాకు కోపమేమీ లేదు. నువ్వు సంతోషంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని చెప్పారు శివరాం గారు. విచారంగా సాహిత్య బరువెక్కిన హృదయంతో అక్కడి నుంచి ఇంటికి తిరిగొచ్చేసింది. తర్వాత అప్పుడప్పుడు తన కొడుకుని తీసుకొని మామగారిని కలవడానికి ఊరికి వెళుతూ ఉండేది. పండగలప్పుడు కూడా కొడుకుతో భర్తతో కలిసి మామగారు ఊరికి వెళ్ళేది. శివరాం గారితో కలిసే పండగలు జరుపుకోవడం మొదలుపెట్టింది. మారిన తన భార్య ప్రవర్తన చూసి సంజయ్ కూడా చాలా సంతోషించాడు. ఇప్పుడు తన తండ్రి తనతో కలిసి తన ఇంట్లో లేకపోయినా సంతోషంగా ఉన్నాడు అనే సంతృప్తితో సంజయ్ కూడా ప్రశాంతంగా గడుపుతున్నాడు. ఇదండి ఈ రోజు కథ. ఈ కథ మీకు ఎలా అనిపించింది? తన నుంచి తన తండ్రిని దూరం చేసిన భార్యకి తన తల్లిదండ్రులను కూడా దూరం చేసి సంజయ్ సరైన శిక్ష వేశాడని మీరు భావిస్తున్నారా? మీ విలువైన అభిప్రాయాలని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు. ఉంటానండి.